సార్వత్రిక సమరంలో అత్యంత అపురూప కీలక ఘట్టం పోలింగ్ ప్రక్రియ దర్శి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఆరంభమైంది. 5 ఏళ్లకొకసారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేందుకు పౌరులు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. దర్శి పట్టణంతో పాటు మారుమూల గ్రామాల్లోనూ ఓటరు చైతన్యం ఎల్లివిరిసింది. పోలింగ్ ప్రారంభ సమయం ఉదయం 7 గంటలకే బూతుల వద్ద క్యూ కట్టిన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 97 గ్రామ పంచాయతీల్లో 2,26,000 మంది ఓటర్లు ఉండగా ఈ దఫా పోలింగ్ శాతం భారీగా పెరిగే సూచనలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 85 నుండి 90% దాకా పోలింగ్ పర్సంటేజ్ ఉండొచ్చని లెక్కలు కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ పోలింగు అసాధారణంగా ఈ దఫా దర్శి నియోజకవర్గంలో 98% పైగా ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 282 పోలింగ్ స్టేషన్లలో 1,14,000 మంది పురుషులు, 1,12,000 మంది మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారు. నిల్చోబెట్టినా పర్లేదు. బాగున్నారు సార్. ఇక్కడ ఆపేసి వాళ్ళంతా అయిపోయినాక 1 by 1 నేను ఫ్రీగా ఉన్నప్పుడు అర్చన Like, share, subscribe, and get notification.